ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం శనిగ్రహం యొక్క మార్పు కాదండి, వక్రగతి. అంటే మార్పు అంటే శనిగ్రహం చాలా మందికి మార్పులు ఇస్తుంటాడు. శని వక్రగతిలో మీనరాశిలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు, మీనరాశిలో ఉన్నాడు, 12 రాశుల వారికి ఏ ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అసలు శనీశ్వరుడు ఎప్పటి నుంచి వక్రగతిలో ఉంటున్నాడు, ఎప్పటి వరకు ఉంటాడో తెలుసుకుందాం. 27th జూలై 2026 నుండి 10th డిసెంబర్ 2026 అంటే 137 డేస్ 137 రోజుల పాటు శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. మీనరాశిలో బలంగా ఉన్నాడు. అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు అనమాట. అంటే ఏళ్ళనాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం 12 రాశుల మీద ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం, చెడు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి శని అష్టమాధిపతి కూడా అయ్యాడు, భాగ్యాధిపతి కూడా అయ్యాడు. 10th భావంలో వక్రగతిలో ఉన్నాడు. అంటే అష్టమాధిపతి వక్రగతిలో ఉంటే కొద్దిగా ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని, అంతే కదా. పైగా దశమంలో ఉన్నాడు, దశమ కేంద్రంలో బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. అంటే బాగున్నాడంటే పర్ఫెక్టే. పైగా ఆయన చతుర్థ భావాన్ని కూడా చూస్తాడు మిమ్మల్ని. చతుర్థ భావం చూస్తాడంటే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది పెట్టడము, చదువులో ఆటంకాలు ఎదురేటి చూస్తూ ఉండడము. ఆటంకాలు ఎదురవుతుంటాయి. మీరు ఎంత చదువుదాం అనుకున్నా చదువులో ఏదో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. పోనీ వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కుందాం అనుకున్నా కూడా పర్చేజ్ చేయలేరు. పోనీ కనీసం రైతులకైనా బాగుంటుందా అంటే రైతులకు కూడా పంటలు నష్టం వస్తుంటుంది. అంతేకాకుండా భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే ఎక్కడైనా సరే భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడంటే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్తారు అనేది ఖాయమే. భాగ్యాధిపతి కదండి శనీశ్వరుడు అత్యంత మంచి ఫలితాలు, శుభఫలితాలు ఇచ్చి తీరుతాడు ఖచ్చితమే. పైగా విదేశ పర్యటన చేయడము, హైయర్ ఎడ్యుకేషన్ రావడము, పైగా రాహు కూడా భాగ్యంలో ఉన్నాడు కాబట్టి డాక్టర్స్ వృత్తిలో కోర్సు కోసం, అంటే ఎంఎస్ కోర్సు కోసం విదేశాలు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్ అవడము, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి కదా. దశమంలో శని ఉన్నాడు అంటే కంటక శని అంటాం, వక్రగతిలో ఉన్నాడు. అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. పైగా ఒక గ్రూప్కి కానీ ఒక సంస్థకు కానీ, అదే ఒక గ్రూప్లో అంటే గ్రూప్స్ అంటారు కదా జనాలు, వాటిలో మీరు నాయకుడిగా ఉంటారు. మీరు ప్రజాప్రతినిధిగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా శుభఫలితాలు వస్తాయి. కానీ కంటక శని వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని అధిరోహించి మీరు బాగా శుభఫలితాలు పొందుతారు కూడా శనీశ్వరుడు పూజించడం వలన. మన్యు సూక్తంతో శనీశ్వరుడు పూజించండి. మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటామండి. శనీశ్వరుడు కూడా మన జాతకాల మీద కూడా ఆయన ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటాడు, ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంటే ఇటు గోచార రీత్యా, అటు మన పర్సనల్ జాతకాల రీత్యా కూడా ప్రభావం ఉంటుంది కదా. అంటే ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఉంటుంది. దాని ప్రకారం కూడా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఒక పక్కన గోచార ప్రకారము ఇబ్బంది పడుతూ ఉంటాం, ఇంకో పక్కన మీ మెయిన్ జాతకంలో కూడా ఏదో ఒక ఇబ్బందులు ఉండడము, ఈ జాతకాలు ఈ రెండు కాంబినేషన్ కుదరకపోవడము. అంటే ఒక పక్కనేమో గోచార ప్రభావంలో శనీశ్వరుడు ఇబ్బంది కలిగిస్తుంటాడు, ఒక పక్కన మామూలు మెయిన్ జాతకంలో కూడా ఏదో గ్రహం ఏదో దశ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి వల్ల ప్రభావం వలన కూడా మీరు బాగా నలిగిపోవచ్చు, అంటే బాగా కష్టపడిపోతూ ఉండవచ్చు. అందుకని చెప్పి జాతకాల పరిశీలన కూడా కంపల్సరీగా ఉండాలండి. ఓ పక్కన మంచి దశ జరుగుతుంది అనుకోండి, ఈ శని వలన వచ్చే చెడు ఫలితాలు కూడా తక్కువ ఉండడానికి కూడా మనం నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ జాతకం ఒకసారి రిఫర్ చేయించుకుంటే ఏమవుతుందంటే దానివల్ల వచ్చే ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే మీరు ఎవరో చెప్పిన మాట వినకండి. అంటే జాతకాలు సరిగా ఉండవు, జాతకాలు నమ్మకూడదు, జాతకాల వలన మనకి జరగవు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క ఇది. కానీ మనం మన జాతకాలు తెలిసిన వాళ్ళం కాబట్టి, గ్రహాల మీద నమ్మకం పట్టు ఉంది కాబట్టి మనం ఇలా చెప్పుకుందాం. ఏంటి, జాతకాలు నమ్మచ్చు, గ్రహాల యొక్క ప్రభావం నమ్మచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ఫలితాలు ఇస్తారు. అంటే మనకు చెడు ప్రభావం తగ్గేంత వరకు ఆగి మంచి శుభఫలితాలు ఇస్తారు. అందుకని కోట్లు లక్షలు ఖర్చు పెట్టేస్తాం, అన్నీ ఏమీ ఉండవండి. మంచి జాగ్రత్తగానే ఉండొచ్చు. మీరు మీ జాతకాలు చూసుకోండి, ప్లస్ జాతకాలు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి, ప్లస్ ఏళ్ళని ప్రభావం గురించి మనం ఆలోచించు జాగ్రత్తగా ఉండండి. సరే, ఇప్పుడు మనం పరిహారాలు
మరి ఏంటి తెలుసుకుందామండి. 12 రాసుల మీద శనేశ్వరుడు వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. మంచి శుభఫలితాల కంటే చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. మరి ఏం చేస్తే మనకి చెడు ఫలితాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి కొద్దిగా మన ఆనందంగా ఉండేటికి ఏ ఫలితాలు ఇస్తాడు, ఏ చేసుకుంటే మన మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ పూజలు చేసుకుంటే ఇస్తాడు అనేది చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడికి వక్రగతి ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలిన శని ప్రభావం ఇవన్నీ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే మన్య సూక్తంతో శనీశ్వరుడికి ఒక్క శనివారం అయినా సరే అభిషేకం చేయించుకోవాలి. మినిమం 7 శనివారాలు మామూలుగా తైలాభిషేకం చేసుకుంటూ 7వ శనివారం కానీ ముందు మీకు ఎప్పుడు శనివారాలు వినంటే అప్పుడు శనివారాలు మన్య సూక్తంతో, అంటే మన్య సూక్తం అంటే వేదాలతోటి ఆ వేద పండితులు చేస్తారండి. అది చాలా పవర్ఫుల్. శనీశ్వరుడిగా చేస్తే చాలా సంతోషిస్తాడు ఆయన. ఆయనకి మంచి వస్త్రం కప్పి, తెల్లటి బట్ట కప్పి, అంటే వస్త్రం సమర్పించి ఆయన కూడా చక్కగా పూజలు చేసిన తర్వాత 9 ప్రదక్షిణాలు చేస్తాం కదా, చేసిన తర్వాత మనం శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి. ఇది కంపల్సరీ. మన్య సూక్తం చేసిన తర్వాత శివాభిషేకాలు చేయించుకోవాలి. అంటే శివదర్శనమైన చేయాలి. చేసిన మారేడు దళాలతో పూజ చేయించడము, శివుడికి మన ఇంట్లోనే మారేడు దళాలతోటి పైగా మల్లె పువ్వులతోటి పూజ చేసుకోవడము, శివుడికి అభిషేకాలు చేయించుకోవడం చాలా చెప్పదగ్గ అంశం. అంతేకాదండి, శని ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామిని ఓం హరి మర్కట మర్కటాయ నమః, ఓం హరి మర్కట మర్కటాయ నమః, ఓం హరి మర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 టైమ్స్ అంటే మనకి మన ఆఫీసులో మన హడావిడిగా ఉంటాం. ఒక 40 రోజుల పాటు, మీకు 21 రోజుల పాటు పూజ చేసుకోవడం వలన చక్కటి శని దోషం తగ్గుతుంది. అంతేకాకుండా శనీశ్వరుడు పవర్ తగ్గాలంటే, మనమే పవర్ తగ్గాలంటే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడము, పవనపాకులతో పూజ చేయించడము, ఆయనకి వడమాల సమర్పించడము, అప్పాలు నైవేద్యం పెట్టడం వలన శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతుంది. అమ్మవారిని పూజించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. దుర్గమ్మవారిని పూజించడం వలన, అభిషేకాలు చేయించుకోవడం వలన, చండీ హోమాలు చేయించుకోవడం వలన శుభఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు అందరికీ తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్య సూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి. మీకు అందరికీ తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్య సూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి. మీకు అందరికీ తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి.
రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో ఈ భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్యసూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి.